నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మొన్నటి వరకు మనం ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. అంటే అమెరికా బ్యాక్ ఎండ్లో ఉండి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ట్రంప్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నాడు, ఇరాన్ని సమూలంగా నాశనం చేయాలి. బట్ ఇప్పుడు మాత్రము ఇరాన్కి కిమ్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. 72 గంటలు వార్నింగ్ ఇచ్చాడు ఇజ్రాయెల్కి అనే వార్త వినిపిస్తుంది. ఇది వాస్తవమైన నిజంగా కిమ్ రంగంలోకి దిగాడు? దిగితే ఒక పర్యవసానాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? యుద్ధం మరింత ముదురుతుందా, ఇంకేదైనా సొల్యూషన్ దొరుకుతుందా? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, ఏమనుకోవచ్చు సార్? అంటే కిమ్ని నమ్మొచ్చా? ట్రంప్ని ఎట్లాగో నమ్మలేరు. సో అంటే కిమ్కి ఇరాన్కి మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే కిమ్ ఇరాన్కి అండగా రంగంలో దిగాడు. ఎందుకంటే ఇరాన్ని స్టోనేజ్లోకి రాతియుగంలోకి పంపిస్తానని చెప్పి ట్రంప్ ప్రతిజ్ఞ చేశాడు. దానికి తగినట్టుగానే ఇరాన్లో ఉండే ఇప్పటివరకు అటాక్ చేయని అనేక ఇన్స్టిట్యూట్స్ మీద, బ్రిడ్జిల మీద, తర్వాత వాళ్ళ డీసాలినేషన్ ప్రాజెక్టుల మీద, పవర్ ప్లాంట్స్ మీద వాటిని అటాక్ చేస్తున్నారు. అంటే ఇరాను జీవితానికి, ప్రజలు బతకడానికి ఏమేమి కావాలో వాటన్నిటిని నాశనం చేస్తున్నారు. దాంతోపాటు ప్రజల్ని పెద్ద ఎత్తున చంపుతున్నారు. సో ప్రజలు హాస్పిటల్ గాయపడి 30-40 మంది గాయపడి ఉంటే వాళ్ళని హాస్పిటల్లోకి వెళ్ళనీయకుండా హాస్పిటల్ మీద దాడులు చేస్తున్నారు. హెల్త్ సెంటర్ని 200-300 హెల్త్ సెంటర్ని ధ్వంసం చేశారు. తర్వాత వాళ్ళని తీసుకురావడానికి పోయే అంబులెన్స్ని అటాక్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు పారిపోకుండా పక్కనున్న టర్కీ, సిరియా ఇలాంటి వాటికి చాలామంది పారిపోతున్నారు. పారిపోయే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అంటే మానవ మారణ హోమం క్రియేట్ చేసి గాజాలో ఎలాగైతే 75,000 మందిని చంపారో అలాగా లెబనాన్లో కూడా పెద్ద ఎత్తున చంపుతున్నారు. దాదాపు లెబనాన్లో 20 లక్షల మందికి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇరాన్లో కూడా దాదాపు 5-10 లక్షల మంది ప్రజలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 2,500 వరకు ఇప్పుడు చనిపోయారు. దాదాపు 30,000 మంది గాయపడ్డారు. ఇందులో పిల్లలే 300 మంది చిన్నపిల్లలు చనిపోయారని చెప్తున్నారు. అలాగే డాక్టర్లు, స్టూడెంట్లు, లెక్చరర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇలాగా మామూలు జనము విపరీతంగా చనిపోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంది. దానికోసం ఇరాన్కున్న సంబంధాల్లో ఏ దేశాన్ని హెల్ప్ చేస్తే ఆ దేశం హెల్ప్ తీసుకుంటుంది ఇరాన్ ఖచ్చితంగా. అట్లాగే వాళ్ళు డొనేషన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. మనకి యూట్యూబ్లో, తర్వాత ఫేస్బుక్లో, వీటిలో కూడా ఇరాన్కి పునర్నిర్మాణానికి డొనేషన్స్ ఇవ్వని అడిగారు. ముస్తఫా ఖమేని ఒక అప్పీల్ కూడా చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు డబ్బులు అవసరం కూడా వాళ్ళకి. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు కావచ్చు, అమెరికా వ్యతిరేకులు కావచ్చు, వీళ్ళందరూ డొనేషన్లు కూడా ఇస్తున్నారు ఆల్రెడీ పెద్ద ఎత్తున. మనం చూసాము కాశ్మీర్లో చాలా మంది ముసలోళ్ళు వాళ్ళ భర్తల జ్ఞాపకార్థం, యుద్ధంలో చనిపోయిన భర్త జ్ఞాపకార్థం పెట్టుకున్న నగలు కూడా ఒక ఆమె ఇరాన్కి ఇచ్చేసింది. అలాగా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్కి మద్దతు పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు. కాబట్టి తన మీద దాడులు జరుగుతుంది, తాను ప్రతి దాడులు చేస్తే కానీ ఇది ఆగదని చెప్పి ఇజ్రాయెల్ మీద ఫోకస్. ఎందుకంటే ఈ మొత్తం యుద్ధానికి కారణం ఎవరు? ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ మీద ఫోకస్ అనేది పెంచింది. దీనికి మద్దతుగా ఇటు హౌతీలు అటాక్ చేస్తున్నారు, ఇటు లెబనాన్ నుంచి హిజ్బుల్లా అటాక్ చేస్తుంది. కానీ ఇవి సరిపోవు. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఇప్పటికి కూడా డిఫెన్స్ సిస్టమ్స్ బలంగానే ఉన్నాయి. వీళ్ళ దగ్గర అన్ని మిసైల్స్ లేవు. సో ఈ మిసైల్స్ పెద్ద హామ్ కూడా పెద్ద హామ్ చేయదు. అట్లా కాకుండా పెద్ద అటాక్ చేయాలనేది ఇప్పుడు ఇరాన్ అనుకుంటుంది. దీనికి కిమ్ మద్దతు తీసుకుంటుంది. కిమ్ ఏంటంటే కిమ్కి ఇరాన్కి మధ్య మన సంబంధాలు చూస్తే 1980s నుంచి కూడా నార్త్ కొరియాకి ఇరాన్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే 1980 నుంచి 88 వరకు, 80 నుంచి 88 వరకు 8 ఏళ్ల యుద్ధం ఇరాక్కి ఇరాన్కి మధ్య జరిగింది. ఇరాక్కి అప్పుడు అమెరికా, రష్యా, ఫ్రాన్సు, జర్మనీ అన్ని దేశాలు ఇరాక్ సపోర్ట్ చేశాయి. ఇరాన్ వైపు ఎవరు లేరు. అప్పుడు కిమ్ హెల్ప్ తీసుకుంది ఇరాన్. కిమ్ తీసుకొని బాలిస్టిక్ మిసైల్స్ని, అసలు ఇప్పుడు మనం మిసైల్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఇరాన్ మిసైల్స్ భలే ఉన్నాయి, వ్యాల్యూ ఉన్నాయి. అవన్నీ ఈ మిసైల్స్ తయారీకి టెక్నాలజీని అందించింది ఎవరు? నార్త్ కొరియా అందించింది. ఎప్పుడు? 1980sలో ఇరాక్తో ఇరాన్ యుద్ధం మొదలైనాక ఈ బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని అందించింది. తర్వాత క్యాషు, ఆయిల్, ఈ రెండు ఇరాన్ నార్త్ కొరియాకి ఇచ్చింది. ఇరాన్ ఆయిల్, క్యాష్ కూడా ఇచ్చింది. దానికి వాళ్ళు బదులుగా మిసైల్ టెక్నాలజీని ఇచ్చారు. అక్కడి నుంచి మనుషులను పంపించారు. దాని నుంచి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఓన్ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు వాళ్ళ ఇచ్చిన దాన్ని తీసుకొని.
సో ముఖ్యంగా స్కడ్ మిసైల్స్ అంటారు, అప్పట్లో స్కడ్ మిసైల్స్ని ఇచ్చింది వచ్చి వాళ్ళే. అట్లాగే ఆ ట్యాంకర్స్ ఇచ్చారు, యుద్ధ ట్యాంకర్స్ని, ఆర్టిలరీస్ని ఇచ్చారు. తర్వాత డొమెస్టిక్ మిసైల్స్ని వీళ్ళు బిల్డ్ చేసుకోవడానికి కూడా నార్త్ కొరియా హెల్ప్ చేసింది. అంటే వాళ్ళ టెక్నీషియన్ని, అడ్వైజర్ని పంపించి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ ఈ దేశంలో. సో అట్లాగే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకున్నారు. అంటే ఓన్గా వీళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది. 90sలోకి వచ్చేసరికేమో మిడ్ రేంజ్ మిసైల్స్, బిగినింగ్లో ఏమో స్మాల్ రేంజ్, ఎందుకంటే ఇరాక్ పక్కనే ఉంటుంది కాబట్టి స్మాల్ రేంజ్ సరిపోతుంది. బిగ్ రేంజ్ అంటే ఎక్స్పాండ్ చేసుకున్నారు అనమాట, మీడియం రేంజ్కి వెళ్ళారు. దాన్ని డాంగ్ మిసైల్ అంటారు. ఈ డాంగ్ మిసైల్ని తీసుకొని ఇప్పుడు వాడుతున్న షాహబ్ 3 అనేవి ఈ మధ్య వాడుతున్నారు ఎక్కువ. ఈ షాహబ్ 3కి మూలం ఏంటంటే నార్త్ కొరియా ఇచ్చిన నొడాంగ్ మిసైల్ అన్నమాట. ఈ నొడాంగ్ మిసైల్ని తీసుకొని వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. అట్లాగే 2000 సంవత్సరానికి వచ్చేసరికి అడ్వాన్స్ సిస్టమ్స్ ఇంకొంత లాంగ్ రేంజ్ పెంచుకున్నారు. ముసడాన్ అనే ఒక మిసైల్ సిస్టమ్స్ని వీళ్ళకి అందించారు. సో 2010 నుంచి కూడా కాంపోనెంట్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఒరిజినల్ డెవలప్ చేసుకున్నారు, దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ని నార్త్ కొరియా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని చేస్తుంది. అలాగా 1980 నుంచి నార్త్ కొరియా ఇరాన్ మధ్య ఈ మిసైల్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ ఇది కావచ్చు, ఇవన్నీ ఇస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే అసాంగ్ 18 అంటారు. అసాంగ్ 18 అనేది ICBM అనమాట. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇవి అందరి దగ్గర ఉండవు, కొన్ని దేశాల్లోనూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మనం దీని మీద సపరేట్ స్టోరీ చేసాము. మినిట్ మ్యాన్ 3 అనే ఒక ICBMని అమెరికా పరీక్షించింది. దాన్ని మనం చేసాం అనమాట. దీంట్లో 2 రకాల ఫ్యూయల్స్ వాడతారండి మామూలుగా ICBMలో. ఒకటేమో లిక్విడ్ ఫ్యూయల్ వాడతారు. లిక్విడ్ ఫ్యూయల్ తయారీకి దాంట్లోకి పంపడానికి కొన్ని గంటల టైం పడుతుంది. అందువల్ల ఇప్పుడు అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో సాలిడ్ ఫ్యూయల్ని వాడుతున్నారు. సాలిడ్ ఫ్యూయల్ అయితే నిమిషాల్లో అయిపోతుంది, ఎఫిషియన్సీ బాగుంటుంది. ఇప్పుడు వచ్చి వీళ్ళు వాడుతున్న అసాంగ్ 18 అనే కొరియా ఇరాన్కి ఇస్తుంది. దీన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ మీద అయిపోతుంది. దీని స్పెషాలిటీ ఏమంటే ఇది సాలిడ్ ఫ్యూయల్ నిమిషాల్లో వేసేయచ్చు, స్పీడ్గా అటాక్ చేయొచ్చు. రెండోది రోడ్డు మీద ప్రయాణించగలిగిన ఇది ఉంది దీనికి. అందువల్ల ఇది మొబిలిటీ ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి, అంటే కనబడకుండా శత్రు రాడార్లకి లేకపోతే వాటి డిఫెన్స్ సిస్టమ్స్కి అందకుండా దీన్ని తీసుకెళ్ళిపోయి నువ్వు అటాక్ చేయొచ్చు. ఇది 15,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. మామూలుగా మనకు ICBM డెఫినేషన్ ఏంటంటే 5,000 కిలోమీటర్ల కంటే దూరం ప్రయాణించగలిగిన ఏ మిసైల్ కన్నా ICBM అని పేరు. ఇండియాలో కూడా ఉందండి, 5,800 కిలోమీటర్లు పోగలిగిన అగ్ని 5 ఇండియాకు ఉంది మిసైల్. కాకపోతే దాన్ని ICBM అని ఇండియా చెప్పట్లా. ఇండియా ఏమంటుందంటే ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ అని పేరు పెట్టింది, ICBM అని చెప్పట్లేదు. కానీ ఇది ఒక రకంగా ICBM. దీంట్లో కూడా 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ని మనం వాడుతున్నాం అన్నమాట. మంది 1,500 కేజీల వెయిట్ని దాంట్లో పెట్టచ్చు బాంబుని. సో ఇది ఇప్పుడు కిమ్ ఇస్తున్న అసాంగ్ వచ్చిందంటే న్యూక్లియర్ వార్ హెడ్ కూడా దానికి అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే న్యూక్లియర్ బాంబు కూడా ఇజ్రాయెల్ మీద వేయచ్చు. కాకపోతే న్యూక్లియర్ బాంబు ఇరాన్ దగ్గర లేదు కాబట్టి ఇరాన్ ఈ ICBM ఉపయోగించి అమెరికా మీద కూడా వేయచ్చు. చెప్పలేము, రేపు పొద్దున వైట్ హౌస్ మీద కూడా ఇరాన్ అటాక్ చేసిన దీని ద్వారా వేయచ్చు, ఎందుకంటే లాంగ్ రేంజ్ ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది, ఇరాన్ దగ్గర డెవలప్ చేయబోతుంది, అమెరికా మీద కూడా వేస్తుందని చెప్తుంది. ఇప్పుడు కిమ్ నువ్వెందుకురా డెవలప్ చేసి, నా దగ్గర ఉంది కదా అని ఇస్తాడంట. సో ఇస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్కి 72 గంటలు టైం ఇచ్చారని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ అనుకుంటేనే ఇది ఇమ్మీడియట్గా ఆగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రెజర్ చేసేదంతా ఇజ్రాయెలే కాబట్టి ఇజ్రాయెల్ మీద చేస్తుంది. ఇది కాకపోతే ఏంటంటే ఇది ఇంకా రష్యా, అమెరికా, చైనాలతో పోలిస్తే అంత అడ్వాన్స్డ్ ICBM కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా దగ్గర మినిట్ మ్యాన్ 3 చాలా పవర్ఫుల్ అది. అట్లాగే రష్యా దగ్గర సాటిన్ 2 అని ఉంది. అదైతే వార్ హెడ్స్ 10 కూడా పెట్టచ్చు అంత టెక్నాలజీ ఉంది. అది MIRV టెక్నాలజీ అంటారు. 10 వార్ హెడ్స్ పెట్టచ్చు.
చైనా దగ్గర కూడా ఉంది. చైనా దగ్గర DF-41 అనేది ఉంది. ఓకే. అది ఇప్పటివరకు బ్యాటిల్ టెస్టెడ్ కాదు. అమెరికా బ్యాటిల్ టెస్టెడ్, అట్లాగే నార్త్ కొరియా కూడా బ్యాటిల్ టెస్టెడ్ కాదనమాట. ఓకే. అవన్నీ ఓన్లీ జనరల్గా టెస్ట్ చేశారు. ఉమ్. సో కాబట్టి ఇరాన్ కానీ ఇది కానీ ఉపయోగించి ఇజ్రాయెల్ మీద అటాక్కి వెళ్తే మాత్రం ఇజ్రాయెల్ దాదాపు నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మన దగ్గరగా ఉన్నాయి జిల్లా, చిన్న జిల్లా అంతది. ఒక ఏరియాలో అయితే 15 కిలోమీటర్ల విడితే ఉంటుంది. దాన్ని కొట్టడం చాలా ఈజీ అనమాట. విట్కాప్ కూడా ఆ మధ్య అన్నాడు 1 బాంబ్ అవేలో ఉంటుంది ఇజ్రాయెల్ అని. కాబట్టి ఇప్పుడు కిమ్గా నిజంగా ఇది సీరియస్. ఎందుకంటే ప్రొఫెసర్ జియాంగ్ అని ఉంటాడు, ప్రెడిక్టివ్ హిస్టరీ అని వెరీ పాపులర్. ఆయన కూడా దీని మీద వీడియో చేసి జరుగుతుందని చెప్తున్నాడు. ఆయన ప్రిడిక్షన్స్ అన్ని మధ్యకాలంలో అన్ని సక్సెస్ అయినాయి. ట్రంప్ వస్తాడని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. ఇరాన్ వార్ వస్తుందని చెప్పాడు, ఇరాన్ వార్ వచ్చింది. యుద్ధంలో అమెరికా ఓడిపోతుందని కూడా ఆయన ముందే చెప్పాడు. సో ఆయన ప్రెడిక్టివ్ హిస్టరీలో వెరీ పాపులర్ అనమాట. సో ఆయన ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ అసాంగ్ ICBM కిమ్ ఇస్తాడు, దీన్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుంది, ఇజ్రాయెల్ నాశనం అయిపోతుంది అనేది ఆయన చెప్తున్నాడు. మరి అది ప్రెడిక్టివ్ కరెక్టా కాదనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.